టీచర్ కోచింగ్ తీసుకొని కుదరదు. రాజీనామా చేయాలి మంత్రి లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి మంత్రి నారా లోకేష్ వెంటనే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ కేసులో కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా ఏదైతే చేశాడో ఈరోజు మన రాష్ట్రంలో నారా లోకేష్ కూడా డిఎస్సిలో జరిగిన అవకాశాలు కావచ్చు, అక్రమాల మీద మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కనుక మనం చూస్తూనే ఉన్నాం, విద్యార్థులు జీవితాలతో చలగటమాడుతున్నాయి. కూటమి ప్రభుత్వం డిఎస్సి విషయంలో కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు కూడా సర్వనాశనం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో 6, 7, 8, 9 తారీఖుల్లో రిలే దీక్షలు, 10వ తారీఖుల పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపడతా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, డిఎస్సీలో ఏవైతే అవకతవకలు జరిగాయో వాటి మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే పెండింగ్ లేదా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలా, ఏదైతే నిరుద్యోగ బుద్ధి ఉందో 3,000 రూపాయలు అవి కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ దశల్లో న్యాయ పోరాటం పక్క విద్యార్థులకు పెండింగ్ ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలకు కానీ అభ్యర్థులకు న్యాయం చేసేంత వరకు కూడా రాజీ లేని పోరాటం చేస్తారనే విషయం కూడా మీకు తెలియజేస్తారు.